ప్రైజ్లా దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామముందు వందనము తెలుపుతుంటున్నాను. పరిశుద్ధ గ్రంథమందు యేసు ప్రభు వారు మనతో మాట్లాడిన మాటలలో ఒక మాట మనం చదువుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. ప్రభు వారు మనతో మాట్లాడుతున్న మాట, నేనే మార్గమును సత్యమును జీవమును అయ్యున్నాను, నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకి ఎవ్వడును రాలేడు అని అంటున్నాడండి. ఏ మార్గం అండి? ఆ మార్గం సత్యమైన మార్గము, జీవమైన మార్గము ఆయనే అంటున్నాడు. ప్రియ సహోదరుడా, యేసు ప్రభు వారు మీ హృదయం కలవరపడనీయకుడి అని మొదట్లోనే చెప్తుంటున్నారు. యోహాను సువార్త 14 మొదటి వచనంలోని మన హృదయముల కలవరాలు, మనం క్రైస్తవులుగా ఉంటున్నాము కానీ కలవరాలు, పరలోక రాజ్యం చేరగలమా, వెళ్ళగలమా, పోగలమా? నేను అన్ని పరిశుద్ధంగా ఉంటున్నాను, నేను రాజ్యం చేరిపోతాను, చేరగలను, నేను ఆస్తులు అంతస్తులు సంపాదిస్తున్నాను, అందరికీ పెడుతుంటున్నాను, నేను సహాయం చేస్తుంటున్నాను, హాస్పిటల్ కట్టిస్తున్నాను, అనాథాశ్రమం కట్టిస్తుంటున్నాను, బీదలకు సహాయం చేస్తుంటున్నాను, గుడి గోపురాలు కట్టిస్తుంటున్నాను, నాకు ఇంకేం భయం లేదు, నేను రాజ్యానికి వెళ్ళిపోతాను, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను అంటున్నావా? నేడే నీకోసమే ఒక వాక్యం. నువ్వు ఎంతే సంపాదించినా, నువ్వెంతే గుడిలు గోపురాలు కట్టినా, నువ్వు తీర్థయాత్రలు తిరిగినా, నేను లోకమే నిన్ను ప్రేమించినా కీర్తించినా, యేసయ్య నీలో ఉంటున్నాడా? యేసయ్య లేకపోతే నీ బ్రతుకు శూన్యం. రే సహోదరుడా, ఈ మార్గం తప్పక, ఈ పరిశుద్ధ గ్రంథం మార్గం తప్ప నిన్న పరలోక రాజ్యానికి ఎక్కడ చేరలేవు. ఆ పరలోక రాజ్యానికి తాళపి చెవులు యేసయ్య సన్నిధిలో, యేసయ్య చేతిలో ఉంటున్నది. ఆయన వేయగలరు, ఆయన తీయగలరు. ఆ మార్గాన్ని పోవాలంటే మొదటగా నువ్వు దేవుని నమ్మాలి. దేవుని నువ్వు నమ్ముతున్నావా? అపనమ్మకంతో ఉంటున్నావా? ఎవరు లేరు అని అనుకుంటున్నావా? నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చే కల్వారిసుల రక్తానికి వచ్చే మరణాన్ని జయించి మృత్యుంజయుడే మరణపు ముళ్ళును విరిచిన విజయ వీరుడు యేసు ప్రభువారు. ఆ తండ్రిని నువ్వు నమ్ముతున్నావా? ప్రార్థన మందిరానికి వెళుతున్నాను, వస్తున్నాను, పోతున్నాను, ఆదివారం అయితే వెళ్ళిపోతున్నాను, వస్తున్నానని మళ్ళీ యథావిధిగా నీ పనిలో నువ్వు జీవిస్తుంటున్నావా? ఆయన నమ్ముతున్నావా? ఆయన గ్రంథాన్ని చదువుతున్నావా? ఇతరులకు సాక్షిగా నువ్వు జీవిస్తుంటున్నావా? నా ప్రియ సహోదరుడు, ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యం నుంచి. ఆ మార్గంలో నువ్వు జీవించినట్లయితే నీలో వంకరి మార్గములు అన్నీ తొలగిపోతాయి. ఆ గ్రంథం చదివితే మాకేం వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు చదివి చూడు. నువ్వు చదివి చూసినట్లయితే నీ మార్గం ఎలా మారిపోతుందో నువ్వే చూస్తావు. నీ వంకరి మార్గాలు మారిపోతాయి. నీకు చక్కటి మార్గం ఆయన నేర్పిస్తాడు. నీ అసత్యాలు, అబద్ధాలు, అన్యాయాలు తొలగిపోతాయి. నిన్ను సత్యంలోకి నడిపిస్తారు. ఈరోజు నిన్ను దూషించవచ్చు. నువ్వు ఎప్పుడైతే గ్రంథాన్ని బట్టి ఆయన నమ్ముతావో రేపు నిన్ను కీర్తిస్తారు. ఈరోజు నువ్వు నరకం లేకపోతే నిన్ను అందరూ దూషించవచ్చు. నువ్వు చెడ్డవాడివి, నువ్వు మంచివాడివి కాదు, నిన్ను అందరూ దూషించవచ్చు. నువ్వు యేసయ్యకు స్థానం ఇచ్చి ఆయన నమ్మి ఆయన నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యం చేర్చగలడు. ఆయన చేర్చగలడండి. కల్వారిశిలో 2 దొంగలను వేసినప్పుడు మొదటి దొంగ నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించమని చెప్పినాడండి. అయితే 2వ దొంగ, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడండి. 2 దొంగలే కదండి. 2వ దొంగ ఎంత పశ్చాత్తాపడినాడు. అప్పటికప్పుడే మారు మనసు పొందినాడు. ఆయన హృదయంలో స్థానం ఇచ్చినాడు. ఈయన యేసు ప్రభు సత్యమైన దేవుడు అన్నాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను మనం అందరిని క్షమించే దేవుడు అండి. ఒకసారి నా ప్రియ సహోదరుడా ఆలోచించే, నమ్మునట్లయితే ఈ రోజు నుంచి నమ్ము, ప్రార్థన చేయండి, యేసయ్యను నమ్మండి. ఆ వాక్యం నీ కొరకు, నా కొరకు, మన కొరకే రాసి ఉంటున్నాడు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు.
ఆ తండ్రి దగ్గరికి మనం పోవాలంటే, ఆ తండ్రి దగ్గర మనం పోవాలంటే ఆయన మార్గం, సత్యము, జీవము మార్గాన్ని దేవుని తెలుసుకొని దేవుని ఆరాధించాలి, దేవుని నమ్మాలి. అప్పుడే మన మార్గాలు, నీ వంకర మార్గాలు తొలగించి, నీ అసత్యం తొలగించి, నిన్ను మరణం నుంచి, ఒక నరకం నుంచి తప్పించి జీవంలోకి నడిపించే దేవుడు అంటున్నాడు. కలవరం వద్దు, మత్సరం వద్దు, అపనమ్మకం వద్దు, నమ్మకం కలిగి యేసయ్యను ఆరాధించమని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. సత్యమైన మార్గం, జీవమైన మార్గము, నిన్ను జీవంలోకి నడిపించే మార్గం యేసయ్య అంటున్నాడు. ఆ మార్గమే మన పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దేవుని రాజ్యంలో చేరాలని ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నాను. దేవుడి వాక్యమును ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.